ప్రైజ్ లార్డ్. ఈరోజు ఏప్రిల్ 18వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఈరోజు మనము చూసేటటువంటి విషయం, నిన్నటి దినాన ఆత్మీయ కుటుంబంలో పాపాన్ని ఎదుర్కోవడం గురించి, అంటే పురుషులైనటువంటి వారు, యవనస్తులు, అట్లాగే స్త్రీలు, యవన స్త్రీలు, వీరందరి విషయంలో వారిలో ఉంటున్నటువంటి పాపాన్ని ఖండించడానికి అక్కడ మనము దైవజనుని బాధ్యతగా నిన్నటి దినాన మనము చూసి ఉంటాం. అక్కడ పౌలు తిమోతిని అటువంటి వారిని సొంత వారిగా భావించి, అంటే కుటుంబ సభ్యులను ఏ విధముగా నువ్వు హెచ్చరిస్తావో అట్లా హెచ్చరించాలని చెప్పడం మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే ఈరోజు పౌలు మనం చూసేటటువంటి విషయము మరొక సెక్షన్ను అక్కడ అడ్రస్ చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. సంఘంలో ఇటువంటి వారు నిరాకరించబడడం, ఆలోచించాలి. పౌలు ఏదైనా విషయాన్ని ఎత్తి చూపాడంటే ఈనాడే కాదండి, ఆనాటి నుంచే అటువంటి వారు నిరాకరించబడేటటువంటి వారుగా మనం ఇక్కడ గుర్తించాలి. ఈరోజు ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే సంఘము విధవరాండ్ర విషయంలో వ్యవహరించవలసినటువంటి తీరును పౌలు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం నుంచి 8వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయబోతాం. ఈ వచనాలన్నిట్లో కూడా విధవరాండ్రైనటువంటి వారి విషయంలో ఆలోచించాలి. ఆ పౌలు ఇక్కడ చెబుతా ఉన్నాడనంటే మనకు ఉండవలసినటువంటి స్పృహ, నేటి దినాన కూడా కొన్ని శుభకార్యములకు హైందవులు కాదండి, లేదా క్రైస్తవేతరులు కాదు, క్రైస్తవులు కూడా విధవరాండ్రను కొన్ని శుభకార్యములకు దూరము పెట్టేటటువంటి క్రమమును మనం ఇక్కడ గుర్తించాలి. అటువంటిది వాక్యానుసారము కాదు, అది క్రైస్తవులకు తగదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. అటువంటి విషయాలన్నీ, అంటే ఇక్కడ విధవరాండ్ర విషయంలో లోకరీతిగా మనకు ఉండేటటువంటి చూపు ఎట్టిదో మనం ఎరిగినటువంటి వారమే. అట్టి దాని విషయంలో పౌలు ఇక్కడ ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడో చూడబోతాం. 3వ వచనం నుండి, నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము, హానర్ దెమ్. ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయము, సన్మానింపుము అనగానే వారికి ఏదో షాల్వాలు తీసుకొని వచ్చి బొకేలు ఇవ్వడము, పూలదండలు వేయడము కాదండి. వారిని అన్ని కార్యములలో పాలిభాగస్తులుగా చేస్తూ వారికి ఇవ్వవలసినటువంటి గౌరవము ఇక్కడ సంఘము ఇవ్వవలసిందిగా పౌలు ఇక్కడ హెచ్చరిస్తాడు. సన్మానింపుము అని ఇక్కడ ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆలోచించాలి. నిజమైనటువంటి విధవరాలు, నిజముగా అనాథలైన విధవరాండ్రు అంటా ఉన్నాడు. అంటే ఇక్కడ స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయం, అంటే నిజము కానటువంటి విధవరాండ్రు కూడా ఉంటారు. అంటే ఇక్కడ స్పష్టంగా గుర్తించవలసినటువంటి విషయము, దేవుని వాక్యానికి తగినటువంటి జీవితమును కలిగి ఉండేటటువంటి ఆ అనాథలైనటువంటి విధవరాండ్రను ఇక్కడ సన్మానింపుము అనేటటువంటి మాటని ఇక్కడ మనం గుర్తించాలి. అంతమట్టుకే కాకుండా అంటాడు, అయితే ఏ విధవరాలికైనను పిల్లలు కానీ మనుమలు కానీ ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటివారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. ఈ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా గుర్తించాలి. అంటే పౌలు ఇక్కడ విధవరాండ్రకు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ అంటా ఉన్నాడు, వారికి పిల్లలు కానీ మనుమలు కానీ ఎవరైనా ఉండినట్లయితే వీరు మొదట తమ ఇంటి వారి ఎడల, ఇదొక డ్యువల్ ప్రవర్తన. అంటే విధవరాండ్రు తమ ఇంటి వారిని పట్టించుకోవాలి, అట్లాగే వారి ఇంటిలో ఉండేటటువంటి వారు కూడా భర్త లేడని అత్తనో లేదా భర్త లేడని తల్లినో నిరాకరించడము కాదు,
వారిని గౌరవించాలి. అంత మటుకే కాకుండా అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట గనక మనం ఇక్కడ ఆలోచించినట్లయితే, వీరు తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవునికి దృష్టికి అనుకూలమైనది అంటాడు. అంటే ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయము, నీ చేతనైనంత వరకు, అంటే ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేసేటటువంటి విషయము, ఆ పౌలు ద్వారా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయము, మొదట ఇంట గెలిచి తర్వాత రచ్చగెలవమంటారు. ఇది ఇంటిలో నేర్చుకొనవలసినటువంటి ఆత్మీయ క్రమమును పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అటువంటి విధవరాండ్రకు ఇక్కడ ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడంటే, ప్రత్యుపకారము చేయవలెను. ఒకవేళ యవన స్త్రీలు యవన కాలంలో వారి భర్తలను కోల్పోయినటువంటి వారైతే వారి తల్లిదండ్రులకు కూడా ఇక్కడ ఉపకారము చేయవలనని హెచ్చరించడం మనం ఇక్కడ గమనించగలగాలి. అయితే ఈ మాటను మనం ఇక్కడ దృష్టించినట్లయితే, ఇది చేయడానికి నేర్చుకునవలెను. అయ్యా, ఈ విషయము స్పష్టముగా దేవుని దృష్టికి అనుకూలమైనది అంటా ఉన్నాడు. ఈ అనుకూలమైనటువంటి విషయము ఈనాడు నీవు గుర్తిస్తూ ఉన్నావా? ఇంకా 5వ వచనం, అంటే ఈ 4వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట, మనవరాళ్ళు లేదా పిల్లలు ఎవరన్నా ఉన్నటువంటి విధవరాండ్రని గురించి, తల్లిదండ్రులు ఉన్నటువంటి విధవరాండ్రని గురించి అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ 5వ వచనం నుంచి మనం గమనించినట్లే ఎవరూ లేనటువంటి విధవరాండ్రని గురించి 5వ వచనంలో, అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకి అయ్యుండి దేవుని మీదనే తన నిరీక్షణ నుంచుకొని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింబగల్లో నిలకడగా ఉండవలెను. సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. వారు నిందారహితులై ఉండునట్లు ఇలాగూ ఆజ్ఞాపించుము. 2 విధాలైనటువంటి హెచ్చరికలు ఇక్కడ చేస్తూ ఉన్నాడు. ఏకాకి అయినటువంటి విధవరాండ్రు అంటా ఉన్నాడు. అంటే వారిని పట్టించుకోవడానికి లేనటువంటి విధవరాండ్రు ఎవరైనా కూడా వారు దేవుని మీదనే ఆధారపడి ఆయన మీదనే వారి నిరీక్షణ నుంచి విజ్ఞాపన ప్రార్థనల యందు రేయింబగళ్ళు ఏం చేయాలంట? నిలకడగా ఉండాలంటున్నాడు. అంటే స్పష్టంగా ఇక్కడ దేవునినే వారి జీవితంలో ప్రధానముగా పెట్టుకొని వారు ముందుకు నడవవలసినటువంటి క్రమమును ఏకాకి అయినటువంటి విధవరాండ్రకు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అని చెబుతూ ఇక్కడ అంటాడు కదా 6వ వచనంలో, సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదయ్యుండును. నేటి దినాన లోకములో ఇటువంటి విధవరాండ్రు లేకపోలేదు. భర్త చనిపోయిన తర్వాత వారి సుఖముల నిమిత్తము వ్యభిచారపు క్రియలు జరిగించేటటువంటి స్త్రీలు నేటి దినాన లేకపోలేదా? ఆలోచించాలి. తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడనంటే ఆ ఎఫెసు సంఘములో ఉన్నటువంటి ఆ సంఘస్థులకు అటువంటి వారి విషయంలో నీవు ఈ హెచ్చరిక చేయాలని తిమోతికి చెబుతూ ఉన్నాడు. అంటే గమనించాల్సినటువంటి విషయము, ఇటువంటి సుఖభోగముల యందు దృష్టించేటటువంటి క్రైస్తవ విధవరాండ్రు లేకపోలేదు అని చెబుతూ అంటాడు. అటువంటిది అటు సుఖభోగముల యందు ప్రవర్తించేటటువంటిది బ్రతుకుచుండియో చచ్చినదయ్యుండును. ఈ విషయం స్పష్టంగా గమనించాలి. నేటి దినాన ఇటువంటి క్రియలు జరిగించేటటువంటి విధవరాండ్రు, ఏకాకి అయ్యేటటువంటి విధవరాండ్రు లేరా? నేటి దినాన స్త్రీలు లేదా పురుషులు వారి యొక్క సుఖముల నిమిత్తము వారి యొక్క జీవిత భాగస్వామిని ఏం చేసేస్తూ ఉన్నారు? వదిలివేస్తూ ఉన్నారు. ఏమవుతా ఉంది? వివాహంలో వారు చేసేటటువంటి ఆ ప్రమాణము, మరణము మమ్ము నెడబాపు వరకు అంటారు, కానీ మధ్యలోనే ఏం చేస్తూ ఉన్నారు? వారి సుఖముల నిమిత్తము వదిలేస్తూ ఉన్నారు. ఒకవేళ చనిపోయి విధవరాండ్రు అయితే కూడా ఇక్కడ ఇటువంటి సుఖభోగముల యందు లక్ష్యముంచడము తగదు. అటువంటిది బ్రతికినా కూడా చచ్చినదే అని ఇక్కడ
హెచ్చరిస్తా ఉన్నాడు అని చెబుతూ అంటాడు, వారు నిందారహితులై ఉండునట్లు ఇలాగో ఆజ్ఞాపించు. అయ్యా తిమోతి, ఈ విధముగా వారు నిందారహితులుగా ఉండునట్లు నీవు ఆజ్ఞాపించుము అంటా ఉన్నాడు. కాబట్టి క్లియర్గా పౌలు ఇక్కడ విధవరాండ్రని గురించైనటువంటి ఒక క్రమమును, సంఘము వారిని దృష్టించవలసినటువంటి తీరును జ్ఞాపకం చేస్తూ వారి ప్రవర్తన, బంధువులు ఉండేటటువంటి విధవరాండ్రు ఏ విధంగా వారు ప్రవర్తించాలి, అట్లాగే ఏకాకి అయినటువంటి విధవరాలు ఏ విధంగా ప్రవర్తించాలి, ఈ రెండు ఒక క్లియర్ జస్టిఫికేషన్ ఇస్తూ చెబుతున్నటువంటి మాట, ఎట్టి పరిస్థితుల్లో కూడా సుఖభోగముల యందు వారు నిలవకూడదు, అటువంటి వారు బ్రతికినా కూడా చచ్చినటువంటి వారే అని హెచ్చరిస్తూ, అయ్యా ఇట్లా వారు నిందారహితులై ఉండునట్లు ఆజ్ఞాపించు. ఎందుకు పౌలి మాట చెప్తా ఉన్నాను? నేటి దినాన విధవరాండ్రు లేదా ఏకాకిగా ఉండేటటువంటి ఇట్టి స్త్రీలకు నిందలు అనేకములు. ఆలోచించాల్సి, ఇట్టి నిందలు రాకుండా ఉండాలంటే అట్టి ప్రవర్తన కూడా కలిగి ఉండటం ప్రాముఖ్యము కదా. మరి ప్రార్థన చేసుకో. అత్యంత కృపగల దేవా, ఈనాడు విధవరాండ్ర గురించి సంఘ క్రమములో మీరు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆ క్రమశిక్షణను ఇక్కడ మేము జ్ఞాపకం చేస్తాం. అయ్యా వారు మాలో పాలిభాగస్తులే, సన్మానించుము అని సంఘముగా హెచ్చరిస్తూ ఉన్నారు. అంత మట్టికే కాకుండా అయ్యా బంధువులు ఉన్నటువంటి విధవరాండ్రు, అట్లాగే ఏకాకి అయినటువంటి విధవరాండ్ర యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలో స్పష్టంగా హెచ్చరిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా సుఖభోగముల యందు నిలవకూడదు అనేటటువంటి ఆ మాట మీరు హెచ్చరిక చేస్తాము. నిందారహితులై ఉండునట్లు ఇలాగూ అయ్యా ఆజ్ఞాపించుము అంట. అయ్యా మీరు ఖచ్చితంగా ఇలాగూ చేయవలననే హెచ్చరిక చేస్తాము. ఇట్టి రీతిగా సంఘము విధవరాండ్ర విషయంలో వ్యవహరించడానికి ఈ ధ్యానం వింటున్నటువంటి ప్రతి బిడ్డకు మీరు జ్ఞానం దయచేయండి. అట్లాగే అట్టి రీతిగా విధవరాండ్రు వారి యొక్క సత్ప్రవర్తన కలిగి వారి విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుటకు మీ కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.